ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జిల్లాలో అసంపూర్తిగా ఉన్న టిట్కో గృహాలన్నింటినీ వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం జిల్లాధికారులు, ప్రజాప్రతినిధులతో కాకినాడ జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరి నారాయణ అధ్యక్షతన కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో జరిగింది. సమావేశంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, ప్రభుత్వ విప్లు దాట్ల సుబ్బరాజు, యనమల దివ్య, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబుతుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చెండాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమడి కొండబాబు, పంత నానాజీ, వరపుల సత్యప్రభ, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పాల్గొన్నారు. సమావేశంలో తొలుత జిల్లా కలెక్టర్ షాన్మోహన్ గత సమావేశంలో చర్చించిన అంశాలపై చేపట్టిన చర్యలను కమిటీకి వివరించారు. దీనిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా P4 కార్యక్రమంలో చైతన్యవంతమైన భాగస్వామ్యం వహించాలని కోరారు. వ్యవసాయ శాఖపై చర్చలో జిల్లాలో 47,000 మంది రైతులు 21,400 హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా ప్రోత్సహించామన్నారు. ఇరిగేషన్ సమీక్షలో ఏలేరు రిజర్వాయర్లో తగినంత నిల్వలు లేని కారణంగా టైల్ ఎండ్ ప్రాంతాలకు నీరు చేరటం లేదని, ఆగస్టు 1 నుండి పురుషోత్తంపట్నం పుష్కర లిఫ్ట్ల ద్వారా నీటిని ఏలేరు PBCకి సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం గోదావరిలో జలాలు పెరిగినందున ఆగస్టు 1 వరకు ఆగకుండా వెంటనే నీటిని లిఫ్ట్ చేసే రైతులు అద్దను దాటిపోకుండా నారుమళ్లు చేపడతారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సూచించారు. ఈ మేరకు సత్వరం నీటి సరఫరా చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని ఇన్ఛార్జ్ మంత్రి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో 11 ఏళ్లుగా ఎన్నికలు జరగని 7 గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల కాక సాధారణ నిర్వహణ కష్టం అవుతోందని, ఈ పంచాయతీలను కాకినాడ నగరం విలీనం చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పంత నానాజీ కోరారు. అలాగే స్మార్ట్ సిటీ ప్రాజెక్టు క్రింద చేపట్టే నిధులు లేక ఆగిపోయిన పలు పనులు పూర్తి చేయించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మంత్రిని కోరారు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేస్తే నగరంలోని పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచొచ్చన్నారు. గృహ నిర్మాణ చర్చలో గత ప్రభుత్వం నిర్మాణానికి అనువుగా లేని స్థలాలు కేటాయించడం వల్ల చాలా మంది లబ్ధిదారులు ఇల్లు కట్టుకోలేకపోయారని, వీటికి బదులు పోలవరం స్పాయిల్ ల్యాండ్స్లో స్థలాలు కేటాయించేందుకు పరిశీలించాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే ఆన్లైన్లో పేర్లు లేకపోయినా ఎటువంటి స్థలం కేటాయించకుండా, అధికారులు కూడా తెలియకుండా లబ్ధిదారులను మభ్యపెట్టి గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ఫేక్ పట్టాల అంశంపై ఎంక్వైరీ చేయాలని కోరారు. మున్సిపల్ సమీక్షలో అన్ని పట్టణాలు ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేలు కోరారు. అలాగే ఆయా నియోజకవర్గాల్లో ఎదురవుతున్న స్థానిక సమస్యలను ఎమ్మెల్యేలు, మంత్రి, కలెక్టర్ దృష్టికి తెచ్చి పరిష్కారాలను కోరారు. సమావేశంలో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ స్కీమ్ క్రింద పెద్దాపురం సిల్క్ చీర ఉత్పత్తులు ఎంపికైనందుకు అధికారులను, నేతన్నలను, రాష్ట్ర స్థాయి యోగాంధ్ర పోటీల్లో పథకాలు సాధించిన యోగా సాధకులను ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ అభినందించారు. అనంతరం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి సమావేశంలో చర్చించిన అంశాలను మీడియా ప్రతినిధులకు వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ, పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క డిసెంబర్ లోపల 430, 365 కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ డైరెక్షన్లో ముందుకు పోతున్నాం. అదేవిధంగా రూరల్లో ఏదైతే హౌస్ ఉన్నాయో రూరల్ హౌసెస్ కూడా ఏదైతే 1 సెంటు గతంలో ఇచ్చినా దానికి ప్రాపర్గా చేయలే, ల్యాండ్స్ అన్నీ లో లయింగ్లో ఉన్నాయని యాక్చువల్గా ఇవాళ ప్రజాప్రతినిధులు మెజారిటీ చెప్పారు. అవి కట్టడానికి కూడా పనికిరావు. అవి చేయాలంటే 10 అడుగులు 20 అడుగులు వాటిని పైకి లెవెల్ లేపాలని, కొన్ని దగ్గరలో అయితే అసలు గ్యాస్ పైప్ లైన్లు ఉండే ఏరియాలో ఇచ్చారు, అక్కడికి ఎవరు పోవట్లేదు. అలాంటి అనేక సమస్యలు చెప్పారు. ఏదేమైనప్పటికీ కాన్స్టిట్యున్సీ వైజ్ యాక్చువల్గా కూర్చొని డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రిసిటీలో అక్కడక్కడ డ్రిప్ అవుతూ పవర్ కట్ అవుతుందన్నారు. దానికి ఎస్సీ గారికి చెప్పాం. కలెక్టర్ గారు రేపు అసిస్టెంట్ ఇంజనీర్లు అందరూ రమ్మన్నారు. వాళ్ళందరితో మీటింగ్ పెట్టి అసలు ఏ సమస్య జరుగుతుంది కూలంకషంగా చర్చించి దాని మీద సొల్యూషన్ తీసుకుంటున్నారు. ఈ విధంగా ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క కాకినాడ పార్లమెంటు సంబంధించి అనేక విషయాలు డిస్కస్ చేశారు. వాటిలో మేజర్గా ఈ విషయాలు జరిగింది. థ్యాంక్ యూ. జగను ప్రజలు ఇల్లు ఇవ్వకుండా వాళ్ళ మీద లోన్ రైజ్ చేశారు. పాపం వాళ్ళు అసలు వడ్డీ కట్టమని బ్యాంక్ వాళ్ళు నోటీసులు ఇచ్చి వాళ్ళ అకౌంట్లు NP అయిపోయినాయి. అది ఆయన చేసిన నిర్వహం. ఆయన అసలు పరిపాలన చేయటం రాని వ్యక్తి అతను. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయాడు. ఆ 10 లక్షల కోట్లు ఎవరు కడుతున్నారు? మనందరం కడుతున్నాం. నువ్వు కూడా కడుతున్నావు.
నువ్వు కట్టే ఇంటి ట్యాక్స్ జిఎస్టీ ట్యాక్స్ అనేది కడుతున్నావు. అలాంటి వ్యక్తి ఆయనకేం దిక్కుదోయటంలా. ఎందుకంటే నేను యాక్చువల్గా సుపరిపాలన ఎక్కడ తిరిగినా ప్రజలు చెప్తున్నది ప్రశాంతంగా ఉంది సార్, పరిపాలన ప్రశాంతంగా, ఫస్ట్ అది చెప్తున్నారు. పరిపాలన ప్రశాంతంగా ఉంది, ఉన్నట్టుకుండా అది వచ్చేస్తుంది. తర్వాత సంక్షేమ పథకాలు అందుతున్నాయి సార్, అక్కడక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి. ఈరోజు మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 1 మంత్ అందరినీ తిరగమన్నాడు. అందరూ తిరుగుతున్నారు, సమస్యలు తీసుకుంటున్నాం, మళ్ళా ప్రభుత్వానికి తెలియజేయమంటున్నారు. ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు సుపరిపాలన జరుగుతుంది. రాజధాని కోసం రెండో విడత భూసేకరణ చేయాలన్నారు. ఎందుకు ఆ భూసేకరణ ఆగింది? దాని మీద అప్డేట్స్ ఏమున్నాయి? భూసేకరణ ఎక్కడ ఆగలేదు. ముఖ్యమంత్రి గారు దానికి ఒక కమిటీ ఉంది, ఆ యొక్క మినిస్టర్స్ కమిటీ, దాంతో డిస్కస్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ క్యాబినెట్కి తీసుకురమ్మన్నారు. ఆ యొక్క కమిటీ డిస్కస్ చేస్తుంది. ఎందుకంటే 2014-19 ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేసామో, ల్యాండ్ పూలింగ్ చేసిన దాంట్లో కొంతమందికి ఇంకా ఇవ్వలేదు సైట్స్. ఎవరికి ఇవ్వలేదంటే ఎవరైతే అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకొని కోర్టుకు పోయిండో అది ఇవ్వాల. ఏదైతే కృష్ణానదిలో ల్యాండ్ మెర్జ్ అయిపోయిందో ల్యాండ్ లేదు అక్కడ, వాటికి ఇవ్వలేదు. అదేవిధంగా 2 గ్రామాల్లో ల్యాండ్ వాళ్ళు ఇచ్చారు, పూర్తిగా ఇవ్వాల, కొద్దిమంది ఇచ్చారు. వాళ్ళకి తిరిగి ల్యాండ్ ఇవ్వాలంటే కమర్షియల్ రెసిడెన్షియల్ 2 ఒకేసారి ఇవ్వమని అక్కడ రైతులు యాక్చువల్ రిక్వెస్ట్ చేస్తారు. ఒక వర్గం ఇచ్చేయమంటున్నారు. మొన్న నేనే పోయి కూర్చొని యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడి దానికి ఒక సొల్యూషను ఇచ్చి వచ్చాను. యాక్చువల్గా అధికారులు డిస్కస్ చేస్తున్నారు. రేపో ఎల్లుండో మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఏం డిస్కస్ చేసేసి వాళ్ళతో మాట్లాడి ఆ 2 గ్రామాల్లో ఇంతవరకు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో, పెనుబాక ఉండవల్లి గ్రామాల్లో ల్యాండ్ కొంత ఇచ్చారు, వాళ్ళకి యాక్చువల్గా ఆ సమస్యకు సొల్యూషన్ చేస్తున్నాం. ఆ విధంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ పరిష్కరించమని ఈ సబ్ కమిటీకి, మినిస్టర్ల సబ్ కమిటీని డిస్కస్ చేయమన్నారు. ఇవన్నీ కూడా 2-3 రోజుల్లో మినిస్టర్ల సబ్ కమిటీకి సబ్మిట్ చేసి నెక్స్ట్ క్యాబినెట్కి తీసుకురావడం జరుగుతుంది.